హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ ఎగ్ పులావ్ చూపించబోతున్నాను. ఈ ఎగ్ పులావ్ కోసం నేనైతే 8 ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుని ఒక పక్కన రెడీగా పెట్టుకున్నాను. తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ 2, పచ్చిమిర్చి, టమాటీ, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే మసాలా సరుకులన్నిటిని మనం రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నామో కడిగి శుభ్రంగా కొంచెం సేపు మనం వాటిని నానబెట్టుకుందాం. నేనైతే ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాను. తర్వాత ఒక బాండీని పెట్టుకుని ఆయిల్ పోసుకుని మనం మసాలా దినుసులన్నీ అందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వాటిని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను కూడా మనం ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి మరలా తిప్పుకుని వీటిని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది అంతా మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం వేసుకుని ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఇప్పుడు ఇందులో మనం వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని ఒకసారి వీటిని అంతా కూడా తిప్పుకుని మనం నానబెట్టుకున్న రైస్, ఎన్ని గ్లాసుల రైస్ అయితే మీరు నానబెట్టుకున్నారో ఆ రైస్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇప్పుడు నేను క్వాంటిటీ ప్రకారంగా వాటర్ అన్నీ అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఉడకనివ్వాలి. వన్స్ ఇది దగ్గర అయ్యేసరికి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. అంతే, రైస్ మనకి అయిపోయిన వెంటనే ఎంతో వేడివేడిగా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ పులావ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని మనం పెరుగు చట్నీ చేసుకుని పెరుగు చట్నీతో తినొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.